ఈ మాసమునకై దేవుని వాక్యం. అంశం: నీ ఆయుధాలు ఎక్కడ ఉన్నాయి? వేర్ ఆర్ యువర్ టూల్స్? ఇది ఒక ప్రశ్నతో కూడినటువంటి మాట. మనకు అవి అత్యవసరంగా కావలసిన సమయంలో దొరకవు. ఎక్కడ పెట్టామో గుర్తుండకపోవచ్చు, లేక ఎవరికిచ్చామో తెలియకపోవచ్చు. అవసరం అనిపించినప్పుడు వాటిని పట్టించుకోము, ఎందుకంటే అంతవరకు అన్ని బాగానే సాగుతాయి. కానీ ఒక పెద్ద సంకట సమయంలో మాత్రం వాటి అవసరము అత్యవసరం అనిపిస్తుంది. ఇశ్రాయేలీయుల జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎదురైంది. 1 సమూయేలు 13వ అధ్యాయం 6-7 వచనాలలో చూస్తే ఇశ్రాయేలుల ప్రజలు ఎదుర్కొంటున్న సందర్భం ఏమిటంటే, సౌలు మరియు యోనాతాను ఫిలిష్తీయులతో పోరాడారు. 6-7 వచనాలలో ఇశ్రాయేలీయులు దిగులు పడుచూ వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోనూ, పొదలలోనూ, మెట్టలలోనూ, ఉన్నత స్థలములలోనూ, కూపములలోనూ దాగిరి. కొందరు హెబ్రీలు యోర్దాను నది దాటి గాదు దేశమునకు, మరికొందరు గిలాదునకును వెళ్ళిపోయిరి. కాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించిరి. ప్రజలు భయంతో దాక్కున్నారు. కొందరు దేశం వదిలి పారిపోయారు. సౌలు దగ్గర 600 మంది మాత్రమే ఉన్నారు. ఫిలిష్తీయులు వారి కంటే బలవంతులు. అంతేకాకుండా వారి వద్ద యుద్ధానికి అవసరమైన ఆయుధాలు కూడా లేవు. ఫిలిష్తీయుల యొక్క వ్యూహం మనం గమనిస్తే 1 సమూయేలు 13:19-21 వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: హెబ్రీయులు కత్తులను, ఈటెలను చేయించుకుందరేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల దేశమందంతటా కమ్మవానరు లేకుండా చేసిరి. కాబట్టి ఇశ్రాయేలులందరూ తమ నక్కులకును, పారలకును, గొడ్డండ్రకును, పోటకత్తులకును పదును చేయించుకొనుటకై ఫిలిష్తీయుల దగ్గరికి పోవలసి వచ్చెను. ఫిలిష్తీయులు వ్యూహాత్మకంగా ఇశ్రాయేలుతో కమ్మరవాళ్లను లేకుండా చేశారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఖడ్గాలు, ఈటెలు తయారు చేసుకోనకూడదని. ఇశ్రాయేలులు దీనిని పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే ఆ సమయంలో అవసరం లేదనిపించింది. కానీ యుద్ధ సమయం రాగానే వారి వద్ద ఆయుధాలు లేవు. ఎంత అవమానం! వారు సంకటానికి సిద్ధపడ్డారు. యుద్ధానికి కావలసిన ఆయుధాలు లేవు. ఉన్నాయో లేదో అన్నది కూడా చూసే ప్రయత్నం కూడా చేయలేదు. స్నేహితుడా, నీ ఆయుధాలు ఎక్కడున్నాయి? శత్రువుల గూడెంలో నీ ఆయుధాలను పదును పెట్టు. నీకే ఆయుధాలు ఉండాలి. వాటిని తరచూ పదును పెట్టాలి. సాతాను మిమ్మల్ని నిరాయుధులనుగా చేయటానికి ప్రయత్నిస్తాడు. అది ఒక్కసారి కాదు, కొంచెం కొంచెంగా చేస్తాడు. మరియు అది జరుగుతున్నట్టు మీరు కూడా భావించారు. యుద్ధానికి సిద్ధంగా లేకపోవడం మీపై ఆధారపడిన వారిలో అభద్రత సృష్టిస్తూ ఉంది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోమండి అని ఎఫెసీ 6:11లో రాయబడింది. పౌలంటాడు, స్థిరంగా నిలబడండి, దేవుడు సర్వాంగ కవచాన్ని ధరించుకొనడి. మనలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటాం. ప్రతిరోజు ఆత్మీయ ఆయుధాలను పదును పెట్టుకోము. కానీ శత్రు మాత్రం గమనిస్తూనే ఉంటాడు. దాడి చేయటానికి సిద్ధమవుతూ ఉంటాడు. సాతాను గర్జించు సింహమలే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉంటాడు. 1 పేతురు 5:8 ప్రకారం సాతాను గర్జించే సింహంలా చుట్టూ తిరుగుతున్నాడు. వాని దాడి ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. దాడి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎందుకు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి మనము ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, సంసోను ఫిలిష్తీయులు నీపైన పడుతున్నారని దెలీలా అనగానే ఆయన విరజిమ్ముకొని మరలా నేను బలముతో లేస్తాననుకున్నాడు. కానీ అలా జరగలేదు. కారణం, దేవుడు ఆయన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సంసోను సిద్ధంగా లేడు, ఆయుధాలు లేవు, ప్రభు ఆయనతో కూడా లేడు. దుష్టుడు మనల్ని బలహీనపరుస్తాడు, నిరాయుధులనుగా చేస్తాడు, మనల్ని దుర్బలంగా చేస్తాడు. విషయాలు బాగా జరుగుతున్నప్పుడు మనము సంతృప్తి చెందుతాము. అప్పుడు నిర్లక్ష్యంగా మారి మన కోసం యుద్ధం చేయటానికి ఇతరులపై ఆధారపడతాం. కానీ మనము గ్రహించే సమయానికి యుద్ధము ముగిసిపోతుంది. జ్ఞాపకం పెట్టుకో మిత్రమా, శత్రువు దగ్గర పనిముట్లు పదును పెట్టకుండా యుద్ధంలో గెలవలేము. శత్రువు శిబిరంలో ఆశ్రయం తీసుకుని విజయం సాధించలేము. విజయం రావాలంటే దేవుని వాక్యాన్ని ధరించాలి, కవచాన్ని ధరించాలి, వాక్యాన్ని పట్టుకొని నిలబడాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని నిరాయుధులనుగా చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ ఆయన వైపు తిరిగి పూర్తిగా ఆయనపైన ఆధారపడాలని కోరుకుంటాడు. ప్రియ స్నేహితుడా, ప్రతిరోజు దేవుని సహవాసం కలిగి ఉండాలి. ఆయన వాక్యాన్ని ఆచరిస్తూ ఉండాలి. దేవుడు ప్రతిరోజు బలపరుస్తూ సాతానును ఎదిరించుటకు కావలసిన శక్తిని అనుగ్రహించిస్తాడు.
ఈ మాసం మీకు విజయవంతమైనదిగా ఉండాలని కోరుకుంటూ ముగించేస్తూ ఉన్నా. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.